కాబట్టి దేవుడు దేని విలువగా చూస్తున్నాడు, ఆయన దృష్టికి ఏది విలువగా కనబడుతుంది అని అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. నాతో చెప్తారా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. ఎవరి మరణం అంట? యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి మరణము దేవునికి విలువ అంటారు. మనల్ని బట్టి దేవుడు విలువగా చూస్తాడంటారా? మనం చనిపోయినప్పుడు దేవుడు మనల్ని విలువ కలిగిన వారిగా చూస్తాడంటారా? మనుషులుగా మనం చాలా సార్లు మంచి భక్తి జీవితాన్ని జీవించి చనిపోతే వాళ్ళ గురించి చాలా దుఃఖపడతాం, బాధపడతాము. మంచిగా బ్రతికారు, జీవించారు అని అనుకుంటాం. మంచిగా బ్రతకని వారు, దుఃఖకరంగా ఉండేవాళ్ళు, బాధకరంగా ఉండేవాళ్ళు చనిపోతే ఏమంటాం? సంతోషిస్తా ఉంటారేమో, పెడపోయిందిరా అంటారేమో కదా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము చనిపోయినప్పుడు మన గురించి మనుషులు ఏమనుకుంటారు, మనము చనిపోయినప్పుడు మన గురించి దేవుడు ఎలా అనుకుంటాడు, ఏమనుకుంటాడు? దేవుడి దృష్టికి మనం విలువ కలిగిన వారిగా ఉన్నామా లేదా అనే ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. దేవుడి దృష్టిలో మనం విలువైన వారిగా విలువ కలిగిన భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవుని యొక్క నిజమా భయభక్తులు కలిగి ఉండే వారిగా ఉంటున్నామా? మనుషుల దగ్గర భక్తి జీవితం కాదు, మనుషుల దగ్గర కనపడాలని మంచితనం కాదు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? విలువ కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో మన మరణము విలువైన దానిగా ఉందా? లేకపోతే దేవుని దృష్టిలో మన మరణము దుఃఖకరంగా ఉంటుందా? మనం చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్తే దేవుడికి సంతోషం, మనకి కూడా సంతోషం. నరకానికి వెళ్తే దేవుడు దుఃఖపడతారు, బాధపడతారా? అయ్యో లోకంలో ఉంటూ సరైన భక్తి జీవితంలో లేక భయభక్తులతో లేక నరకంలోనికి వెళ్ళిపోయింది అని దేవుడు కూడా దుఃఖపడతా ఉంటాడేమో. అంటే మరణం వరకు వెళ్ళకుండా ఇప్పటి నుంచే దుఃఖపడతా ఉంటాడేమో. సరైన భక్తి జీవితం జీవిస్తే బాగుంటది. వాక్యాల ద్వారా చెప్పిస్తున్నాను కదా, వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నాను కదా, ఇంకా సరవట్లేదు, ఇంకా సరి చూసుకోవట్లేదు, ఇంకా విలువ కలిగిన దానిగా ఉంటే బాగుంటది, విలువ కలిగిన వారిగా ఉంటే బాగుంటదని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడేమో. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుడి దృష్టిలో మన మరణము విలువైన దానిగా ఉంటుందా ఉండదా? చాలా సార్లు మనుషుల దగ్గర విలువను చూస్తూ ఉంటాం, మనుషుల దగ్గర విలువను కాపాడుకోవాలని చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక చిన్న చేంజ్, నా మరణము దేవుడి దగ్గర ఎలా ఉండాలి? విలువ అంటే ఏంటి? ఒక దగ్గర బాబీ విలువ అంటే ప్రత్యేకంగా చూద్దాం. బైబిల్లో ఉంటుంది కదా, మీరు విలువ రక్తం పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడికి మనకు ఒక ప్రత్యేకమైన విలువగా దేవుడు మనల్ని ఉంచాడు. తన రక్తంతో విలువైన వారిగా మనల్ని పరిశుద్ధపరిచాడు, కడిగాడు. ఆ విలువను మనం కాపాడుకుంటున్నామా? ఆ విలువైన వారిగా మనం ఇంకా ఉండగలుగుతున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనం చనిపోయిన తర్వాత బ్రతికున్న మనం ఇప్పుడే ఆలోచిద్దాం. మనం కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వారమే. ఇప్పుడు వరకున్న మన అత్తయ్య గారు మన ముగ్గురు మధ్య లేరు అంటే ఆవిడ చనిపోయారు. మనం కూడా ఏదో ఒక రోజు చనిపోసిన వారమే. భయం ఉందా చనిపోతామని? ఎంత కొత్త కొంచెం ఉంటుంది, కానీ ఉండదు. ఉండకుండా చూడడానికి ట్రై చేయండి. మరణానికి భయపడద్దు, కానీ ఒక
దానికి భయపడండి. దేవుని దగ్గర నా మరణము విలువైనదిగా ఉందా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభా నేను చనిపోయిన తర్వాత నీ దగ్గరికి రావాలయ్యా, నా మరణము నీకు విలువ కలిగిన దానిగా ఉండాలయ్యా. జోష్కి ఒక కాలేజీలో మంచి పేరు వచ్చింది అనుకోండి, ఎవరికి విలువ? తల్లిదండ్రులకి విలువ కదా. దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. తన కుమార్తెగా తన కుమారులుగా మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మన దగ్గర మంచిగా ఉంటే ఎవరికి విలువ? దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి మహిమకరంగా మనం ఉండాలంటే మన దగ్గర దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. అదొక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మన మరణము దేవుని దృష్టికి విలువగా ఉందా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాటను చూపించి నేను ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇక్కడ మాట్లాడుతూ ఉంది, మాకు మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏమంటా ఉందంటే ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు. ఒకరు పుట్టినప్పుడు చాలా సంతోషపడతా ఉంటాం, పుడుతున్నారంటే సంతోషపడతా ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే జన్మదినము కంటే మరణ దినము మేలు. మన మరణం మేలుకరంగా ఉంటుందా? ఈ మేలుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఈ మేలుని గుర్తించగలుగుతున్నామా? మరణం అంటే భయం ఉంటే మేలు కాదనుకుంటాం. నువ్వు భయపడుతున్నావంటే దేవుళ్ళ విశ్వాసం లేదని, నువ్వు భయపడుతున్నావంటే దేవుళ్ళ నమ్మకం లేదని. భయము దేవుళ్ళకి విశ్వాసం ఉంటే భయం ఉండదు. మరణానికి వెళ్ళినా సరే నిజంగా భక్తి జీవితం కలిగిన వారిగా ఉంటే బ్రతికుండగానే చనిపోవడమే లేదు. నిజమే. ఎందుకు అని అంటే ఎన్నో బాధలు కష్టాలు, అక్కడ నిత్యము సంతోషము, ఆకలి ఉండదు, దాహము ఉండదు, ఎల్లప్పుడూ సంతోషము. ఆ సంతోషమైన దినాన్ని వెళ్ళడానికి భయపడుతున్నావా? కానీ సిద్ధంగా ఉండరు, ప్రతిరోజు సిద్ధంగా ఉండరు. నేను రాత్రి మనం చూసిన వాక్యం రాత్రి వచ్చిన తెలుసు. మనం ప్రతిరోజు ఎలా ఉండాలంట? మెలకువగా కలిగి ఉండాలి. దేనికోసం? ఆయన రాత్రి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి ఏం చేయాలంట? మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మెలకువ కలిగి ఉంటావో నువ్వు ఎప్పుడు చనిపోయినా నీ భయము ఉండదు. ఎందుకంటే చనిపోతే ఎక్కడ ఉంటాను? దేవుని దగ్గర ఉంటాను అంతే. రెండోది ఆలోచించండి, నా మరణం వల్ల దేవుని నామానికి అవమానమా విలువ అనేది ఆలోచన చేద్దాం. మరణదినము కంటే జన్మదినము కంటే మరణదినం మేలని చెప్తా ఉంది. 2వ వచనం చదవమా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణము అందరికి వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. 2వ వచనంలో ఏం చెప్తుందంటే మనం ఎక్కడి వరకే చూస్తూ ఉంటాం చాలా సార్లు, జన్మదినము కంటే మరణదినము మేలు. ఎక్కడి వరకు చూస్తూ ఉంటాం చాలా సార్లు, తెలుసు నోటెడ్ అయిపోతాయి కదా ఏ సంఖ్యలో అయితే ఇక్కడ ఏమో చెప్తా ఉందంటే విందు జరుగుతున్న ఇంటికి పోవుటనంటే ప్రణాళించుడు వారి ఇంటికి పోవుట మేలు. ఈ విషయం గుర్తుందా? ఈ వాక్యం ఎంతమంది తెలుసు? జన్మదినము కంటే మరణదినము మేలని చేసి చూపించండి. తెలియదానికి చెయ్యి చూపించింది. మరి జన్మదినము కంటే మరణదినము మేలు అనే వాక్యం తెలుసా? ఓకే, కొంతమంది చేస్తున్నారు, మిగతా తెలియదేమో. సరే మంచిది. తెలిసిన వాళ్ళు చెప్పండి. విందు జరిగిన వారి ఇంటికి వెళ్ళడం కంటే ప్రణాళించే వారి ఇంటికి వెళ్ళడం మేలు. ఈ విషయం తెలుసా? కొంతమంది తెలిసిన అందులో. సరే మంచిది. నేను ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మరణించిన
ప్రలాపించే వారికి ఇంటికి ఎంతమంది వెళ్తున్నాం? ప్రలాపించే వారి ఇంటికి ఎంతమంది వెళ్తున్నాం? ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మరణించిన వారి ఇంటికి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? మరణించిన సమయంలో అక్కడ ఆ ప్లేస్లో ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నమ్ముకున్న బిడ్డలంతా వాక్యము చెప్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా అది చెయ్యాలి. వాక్యము చెప్తుంది నువ్వు విందు జరిగి ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళు, నీకు మేలన్నాడా లేదా? చనిపోయిన ఇంటికి వెళ్తే ఏం మేలమ్మా? ఏమో మేలు వెళ్ళాల్సిన దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఉంటుంది, మేలు ఉంటుంది. ఎంతమంది వెళ్తున్నాం? ఎవరైనా చదివంటే వెంటనే అక్కడ కనబడుతున్నావా? వెళ్తున్నావా? పలకరిస్తున్నావా? పరామర్శిస్తున్నావా? దుఃఖంలో ఉన్న వారికి ఓదార్చి మాట్లాడుతున్నావా? దేవుడు మాటలు చెప్తున్నావా? వారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడట్లేదు అంటే అర్థమేంటి? వెళ్ళట్లేదు అంటే అర్థమేంటి? వెళ్ళడానికి కూడా ఒక్కరు అర్థమేంటి? ఏదైనా ఉంటుంది అర్థం చెప్పండి. వాక్యం చెప్తుంది నువ్వు వెళ్ళు అని, అంతేనా? చెప్తుంది ఇంకేమన్నా ఉందాగా? ఏమా చెప్తా అంతేనా? వాక్యం ఉందాగా? ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. పోవటం అంటే వెళ్ళటం మేలు. మరి వెళ్తున్నామా? వెళ్ళకపోతే అర్థం ఏంటి? దేవుడి మాటలు మనం వినట్లేదు. మేము ఎప్పుడు చెప్పలేదా వెళ్ళమని చెప్పి? చెప్తున్నామా లేదా? అన్నయ్య గారు వెళ్తున్నామా? మరి మీరు విన్నారా ఎక్కడైనా? విజయ్ వెళ్తున్నామా లేదా? వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్తే నేను ఏంటి అనుకోవచ్చు, లేకపోతే బైబిల్ అది ఉందా అనుకోవచ్చు. బైబిల్ చెప్తుంది క్లియర్ గా జరిగే ఇంటి పెళ్లికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాం, ఫంక్షన్లకు వెళ్ళడానికి ఇష్టపడతాం, చక్కగా రెడీ అవుతాం, 10 మందిని పిలుచుకుంటాం. అమ్మ రెడీ అయ్యావా? వెళ్దామా? అలా వెళ్దామా? ఎలా వెళ్దామా? ఏం చేద్దాం? ఏం తీసుకెళ్దాం? ఏం గిఫ్ట్ తీసుకెళ్దాం? ఇలా చాలా డిస్కషన్స్ చేసుకుంటాం ఇందుకు కార్యక్రమానికి వెళ్ళడానికి. మరి మనానికి వెళ్ళాలా? అమ్మో అయ్యేమన్నా మనం పట్టుకుంటాయేమో. బైబిల్లో ఉండేది కదా, మీరు వెళ్తే పట్టుకుంటాయమ్మా వెళ్ళకండి అని చెప్పేవాడు కదా దేవుడు. ఒకవేళ పట్టుకుంటే వెళ్తున్నామా? ఈరోజు చూపుకి వెళ్ళి కనబడి వెనకాలంటే కనబడి వచ్చేయమని చెప్పిందా? ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళడం అంటే ఏంటి? వాళ్ళు ఏడుస్తుంటే మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వాటన్నింటినీ తుడిచిన మాటలు మనం కొన్ని వాళ్ళతో చెప్పాలి, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి. వెళ్ళమన్నారు కదా అని వెళ్ళి వెనకాల నుంచి ఒక 2 నిమిషాలు చూసి వచ్చేసి అయిపోతా? అంతేనమ్మా? నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఎలా విలువైన వారిగా ఉంటాం? ఫంక్షన్లకు వెళ్ళండి, విందులకు వెళ్ళండి, జన్మదినాలకు వెళ్ళండి, పెళ్లికి వెళ్ళండి, సాధారణంగా దానికి ఉన్న ఉత్సాహం దీనికి ఉందా? మరణించే ఇంటికి మనం వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? మరణించే వారికి మనం ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నామా? అది వెళ్ళమన్నాం కదా, ఒక చెట్టు వాళ్ళు దుఃఖము తీరే వరకు రోజు వెళ్ళి కొంచెం దేవుడి గురించి మాట్లాడి కలిసి ప్రార్థన చేసుకుని వస్తే ఎంత సంతోషము. భోజనంలో చదివారు కదా, ఎంతమంది వచ్చారు? ఎంతమంది పడకలు వచ్చారు? ఒక్క చేయకుండా లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. అంటే కొంతమంది అంటే వెళ్ళారేమో అనుకుంటున్నానేమో. అసలు ఎవరు వెళ్ళదా? అబ్రాహ్మ అదే ఇద్దరు వేరాంటి వేరామ్మ అంటే వేరాంటి ఇద్దరు.
మనుషులేనా? మరి ఎందుకల్లా అదే అక్కడ పెళ్లి జరిగితే ఏంటమ్మా మన బట్టి ఏం చెప్తుంది బైబిల్? దేని వైపు చూస్తున్నాం? చాలా ఒంటరి కనబడతాయి. నాకు నేను గుర్తుకి వెళ్ళాను, నాకు పని ఉంది, నాకు బాగాలేదు, నాకు అనారోగ్యం ఉంది, ఈరోజు కుదరలేదు, రేపు ఇప్పుడు చనిపోయి ఎన్ని రోజులు అయింది? 15 రోజులు అయ్యి ఉంటుందా, 2 వారాలు అయ్యి ఉంటుందా, 3 వారాలు అయ్యి ఉంటుందేమో. అంటే ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా ఖాళీ దొరకలేదు మీకు, అంతేనా? బైబిల్ విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే, బైబిల్ ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు చేయట్లేదంటే దానికి అర్థం ఏంటి? మరి నా మాట బైబిల్లో చెప్తుందా? ఏం చెప్తుంది బైబిల్? మనం ఒకసారి చెప్పండి నాకు. 2వ వచనంలో చాలా సింపులే. విందు జరిగేంటి వారికి దగ్గరికి వెళ్ళడం కంటే వెళ్ళడం లేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్పండి. విందు జరిగే వారి ఇంటికి వెళ్ళడం కంటే ప్రణాళించే వారి ఇంటికి వెళ్ళడం మేలు. లోపలికి వెళ్ళిందా? ఇంటించి వెళ్ళిపోయిందా? ఎంతమంది లోపలికి వెళ్ళిందో సత్యం చూపించండి. నిజంగానే వెళ్ళిందా లోపలికి? జోష్ కాస్ట్లీ అందరు వెళ్ళింది. వెళ్తే ఏం చేయాలి? అది ఎంతమంది పాటిస్తారు? మరి మీరే చూసుకోండి. నేను చేయాలి మనం. వెళ్ళండి, ముందు ఉండండి. కొప్పుడు మీరంటే ఎవరు చనిపోయినా ఎవరైనా సరే ఖచ్చితంగా టీయో టిఫినో ఏదో అరేంజ్ చేస్తారు. దానికి ఎవరైనా సరే చూసారు, చాలాసార్లు చూసారు. ప్రసన్న నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అంతే, ఎవరు లేరు అక్కడ కూడా. అది కొంతమంది ఇంటికి కొంతమంది రావడం చూస్తూ ఉంటాం మేము. ఎందుకు అన్నాక అది అర్థం కాదు. అది ఒక విధంగా చూస్తే పాశ్చాత్యాలు అవుతుంది. ఇంతమంది ఉన్నాము, చనిపోయినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది కనబడతా ఉంటారు. ఎందుకని? ఈరోజు మారుతుందా? చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు సమాధి కూడా వెళ్ళడానికి సంఘం అంతా కలిసి వెళ్తారు. చాలాసార్లు చాలా చోట్లకి వెళ్ళటం అది ఆశీర్వాదం, మంచిదే. మంచిదా కదా? బైబిల్ చెప్తుందా లేదా? జన్మ జరుగుతుందంటే మేలు అని అంటే వాళ్ళతో పాటు వెళ్ళాలా వద్దానా? ఎంత సంతోషము! ఒకసారి మీరు ఆలోచించండి. నన్ను నేను అనుకుంటా అసలు ఆలోచన. నేను చనిపోయిన తర్వాత సంఘం అంతా నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళి పాత పెట్టండి. మీరు అందరూ వస్తే ఎలా ఉంటుంది? ఏమంటారు జనాలు? ఏమంటారమ్మా? అబ్బాయి అంత బాగా జరిగిందో, సంఘం అంతా చక్కగా జరిగింది అని అంటారా? ఇప్పుడు చనిపోయినప్పుడు మీరు ఎప్పుడు అలా ఏమనుకుంటారు? ఏదమ్మా సంఘం? ఎంతో మంది అడిగారు నన్ను, ఏదమ్మా సంగతులు ఏమి? ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే పాడుకోవాలి. పరలోకము నా దేశం. ఎవరు నాకు తోడు కూడా ఎవరు ఉంటారు? చాలాసార్లు ఎవరు లేరా నాకు సంగతులు అంటే? ఉన్నారా లేరా? తెలుగు చేయడానికి మాత్రం తెలుగు రావద్దని అంటలేదు, తప్పట్లేదు. నన్ను అర్థం చేసుకోండి. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. పెళ్లి కూతురు చేయడానికి కొంతమంది అన్న కనబడతారు,
పుట్టినట్టు ఏం చెప్తారో తెలుసా? నిజంగా పుట్టినట్టే, ఎవరు చదివితే చూసుకోండి. ఏమన్నాడు తెలుసా? జ్ఞానుల బుద్ధి అంటేనా, ఆ జ్ఞానుల మనసు ప్రలాపించిన వారి మీద ఉంటదంట. ఎలాంటి ఎవరు అంటే మనసు మళ్ళీ చెప్పండి మరొకసారి మరొకసారి ఎవరి మీద ఉంటుంది? ప్రలాపించిన వారు అంటే ఎవరు? ఏడ్చేవాళ్ళు. ఎప్పుడు ఏమొస్తుంది? చనిపోయినప్పుడు కదా. జ్ఞానుల మనసు చనిపోయిన వారి మీద ఉంటది. ఒకవేళ చనిపోయిన వారి ఇంటికి వెళ్ళట్లేదంటే, చనిపోయిన వారి దగ్గరికి రావట్లేదంటే, ఇక బైబిల్ అలాంటి వారి గురించి ఏం చెప్తుంది? అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించే వారి దగ్గర ఉంటాయంట. నువ్వు సంతోషించే వారి దగ్గరికి వెళ్తున్నావు, మరణించే వారి దగ్గరికి వెళ్ళట్లేదంటే బైబిల్ క్లియర్ ఏం చెప్తుందంటే, నేను కాదు బైబిలే చెప్తుంది. నువ్వు మరణించే వారి దగ్గరికి వెళ్ళకుండా సంతోషించే వారి దగ్గరికి వెళ్తున్నావంటే నువ్వు బుద్ధిహీనురాలివి. నీకు బుద్ధి లేదు, జ్ఞానము లేదు. జ్ఞానము లేదు కాబట్టి నువ్వు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకుండా సంతోషించే వారి దగ్గరికి వెళ్తున్నావే. ఏమైంది నీ బుద్ధి? జ్ఞానముందా? బైబిల్ చెప్తుంది జ్ఞానము కలిగిన వారి మనస్సు ఎక్కడుంటది? ప్రలాపించే వారి దగ్గర ఉంటది. నేను జ్ఞానము కలిగిన వ్యక్తిని, నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని అని అనుకుంటే నీ మనసు ఎక్కడ ఉండాలి? ప్రలాపించే వారి దగ్గర ఉండాలి, మరణించే వారి దగ్గర ఉండాలి, వారు సహాయం చేసే వారి దగ్గర ఉండాలి. నువ్వు వెళ్ళట్లేదంటే ఎక్కడ ఉంటుంది నీ మనసు? సంతోషించే వారి దగ్గరికి వెళ్తున్నామంటే, వేరే దగ్గరికి వెళ్ళట్లేదంటే మన బుద్ధి ఎలా ఉంది? బుద్ధి ఎలా ఉంది? బుద్ధిహీనంగా ఉంది. బుద్ధిహీనంగా ఉంది కాబట్టి ప్రలాపించే వారి దగ్గరికి వెళ్ళకుండా సంతోషించే వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. నిజం చేసుకునే వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? చూపించారా లేదా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? జ్ఞానం కలిగిన వారు ప్రలాపించే వారి దగ్గరికి వెళ్తారంటుంది. బుద్ధిహీనులు సంతోషించే వారి దగ్గరికి వెళ్తారంటుంది. మనం ఇప్పుడు బుద్ధితో ఉన్నామా? జ్ఞానంతో ఉన్నామా? బుద్ధిహీనులుగా ఉన్నామా? జ్ఞానంతో ఉన్నామా? చాలా సార్లు చెప్పి 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 అలసిపోయాము. ఇక్కడ మేము అమ్మా మరణించే వారి దగ్గరికి వెళ్దాము, అందరూ రండి, సహకరించండి, వెళ్ళాలి, చేయాలి, మాతో ఉండాలి, వాళ్ళు పరామర్శించాలి, రండి వెళ్ళండి అని చెప్తున్నా మీరు వెళ్ళట్లేదంటే, చేయట్లేదంటే బుద్ధిహీనంగా ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది ఇక్కడ. ఈరోజు నా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటావా? జ్ఞానవంతులు ప్రలాపించే వారి దగ్గర వారి మనసు ఉంటుందని వాక్యం చెప్తుంది. సంతోషించే వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు తీసుకోవద్దు దయచేసి. నేను పెళ్లికి వెళ్ళొద్దట్లా, సంతోషించే వారి దగ్గరికి వెళ్ళొద్దట్లా, చేసుకునే వారి దగ్గరికి వెళ్ళొద్దట్లా, పెళ్లి కూతురు చేసినప్పుడు వెళ్ళొద్దట్లా. దీనికి ఎలా ఆసక్తి చూపిస్తున్నావో అంతకన్నా ఎక్కువ దీనికి ఎక్కువ ఆసక్తి చూపించాలి. జ్ఞానం కలిగిన వారిగా ఉన్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం.